బాలకోటే గారు, ఉమ్, నమస్తే సార్. నమస్తే. బాలకోటే గారు, ఇది అంటే నేను చెబితే మీరు జనరల్గా మనం ఒక్కోసారి ఒక్కో టాపిక్ని ముందు డిస్కస్ చేస్తాం. ఇలా చేయొచ్చా, ఇది చేయకూడదని. కానీ ఈ టాపిక్ నేను మీకు డిస్కస్ చేయకుండా నేను డైరెక్ట్గా అడుగుతున్నాను సార్. ఆ, ఎందుకంటే ఇది కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ అండ్ మీకు కూడా బాగా పరిచయం ఉన్న వ్యక్తి. మనకి ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్. అరే మనకి శత్రువులు ఎక్కడో ఉండర్రా, ఆడపిల్లల రూపంలో అమ్మలో అక్కలుగా ఇంట్లోనే ఉంటారని. అలా కేసినేని చిన్ని గారికి శత్రువులు ఎక్కడో ఉన్నట్లేరు సార్. కేసినేని చిన్ని గారికి శత్రువు వాళ్ళ అన్నయ్య రూపంలో, కేసినేని నాని గారి రూపంలో ఆయన ఇంట్లోనే ఉన్నట్టున్నారనమాట. వీళ్ళిద్దరూ ఎలక్షన్స్ ముందు ఒకరి మీద ఒకరు పోరాడుకున్నారు. చివరికి కేసినేని చిన్ని గారు గెలిచారు. కానీ గెలిచినాక చిన్నీని కేసినేని నాని గారు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నట్టున్నారు. నిన్న కాక మొన్న ఉర్సా క్లస్టర్స్ అని చెప్పి వైజాగ్లో భూములు ఇచ్చేశారు. అందులో కేసినేని నాని క్లాస్మేట్, కేసినేని చిన్ని ఫ్రెండే ఉన్నాడని చెప్పి నాని గారు దాన్ని బయట పెట్టారు. సో దానికి కేసినేని చిన్ని గారు ఓ పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. సో అందులో నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. సో అదంతా ఒక ఎత్తు అయితే, ఈరోజు కేసినేని చిన్ని, రాజ్ కసిరెడ్డి కూడా ఒక పార్ట్నర్లు. ఇద్దరు కూడా కలిపి ఒక కంపెనీ ఉంది, ఇద్దరు కూడా కలిపి ఒక బిజినెస్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి దొంగ డబ్బులో కేసినేని చిన్నికి కూడా వాటా ఉంది. కేసినేని చిన్ని గెలిచింది, కేసినేని చిన్ని పంచింది, కేసినేని చిన్ని సంపాదించింది కూడా జగన్మోహన్ రెడ్డి దొంగ దొంగ డబ్బులో పాత్ర ఉందని చెప్పి ఈరోజు కేసినేని నాని బహిరంగంగా చెప్పారు. నిజంగా మనం చూస్తే కేసినేని నాని గారి చిన్ని గారి భార్య, అలాగే రాజ్ కసిరెడ్డి వీళ్ళందరూ కూడా ఒక కంపెనీలో పార్ట్నర్లుగా ఉన్నట్టు కూడా కనపడతా ఉంది సార్. ఏంటి సార్, ఎందుకు కేసినేని చిన్ని గారి చుట్టూ ఎప్పుడు కూడా ఇంత కాంట్రవర్సీ ఎందుకు వస్తుంది గెలిచిన కాడి నుంచి? ఇదొక్కటే కాదు, అంటే ఇది నాని గారు చెప్తా ఉన్నారు. కానీ ఇవి కాకుండా కూడా చాలా మంది కేసినేని చిన్ని గారు అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు, రకరకాల ఇట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పి చాలా మంది కాంట్రవర్షియల్ గానే మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మనం చూసాం, రాజ్ కసిరెడ్డి చిన్ని గారు అసోసియేషన్ అంటే మాత్రం తెలుగుదేశం వాళ్ళు కూడా డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి, తెలుగుదేశం వాళ్ళు కూడా దాన్ని సమర్థించలేని పరిస్థితి. సో ఎందుకు వస్తున్నాయి సార్ ఆయన మీద ఇన్ని విమర్శలు? ఎందుకంటే మీరు బాగా క్లోజ్గా ఉంటారు, మీకు తెలుసు. కేసీఆర్ చిన్ని గారితో కూడా మీకు మంచి పరిచయం ఉంది. సో అందుకే నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ ముందల బ్రీఫ్ లేకుండా అడగాల్సి వచ్చింది సార్. శ్రీకాంత్ గారు, ఉమ్, ఓ విధంగా చెప్పాలంటే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం నాకు కూడా చాలా ఇబ్బందికరమే. ఉమ్, కానీ మీరు అడిగారు కాబట్టి, డైరెక్ట్ లైవ్లోనే అడిగేశారు కాబట్టి, నాకు తెలియదు, నేను చూడలేదు, నేను మర్చిపోయాను అని వైసీపీ నాయకుల్లో చెప్పదలుచుకోవాలి నేను. ఆ, ఐఎమ్ ది హీరో. ఉమ్, బాలకోట ఇది ఐఎమ్ హీరో. అమరావతి ఉద్యమ నాయకుడు. మీరు ఎలాంటి ప్రశ్నలు వేసినా కూడా సమాధానం చెప్పగలిగే బాధ్యత మా మీద ఉండాలి. కేసీఆర్ చిన్ని గారు నాకు చాలా దగ్గర మనిషి. ఉమ్, ఎందుకంటే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో పని కట్టుకొని నన్ను ఆఫీస్కి పిలిచి నా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెయ్యమని చెప్పేసి నేను స్వయంగా అడిగాను. ఆ ఒక్కటి తప్ప అన్నీ చేస్తాను. ఉమ్. ఆ ఒక్కటి ఏంటంటే తిరువూరు. తిరువురు. ఆ, తిరువూరు తప్ప మిగిలిన 6 నియోజకవర్గాలు చేస్తాను. ఉమ్, ఆ 6 నియోజకవర్గాలు చేశాను. కృష్ణప్రసాద్ గారికి చేశా, శ్రీనివాస్ చౌదరి గారికి చేశా, ఎంపీ గారి చుట్టూ తిరిగా. తర్వాత గుంటూరు జిల్లా కూడా కొన్ని తిరిగా. ఉమ్, నన్ను ఆహ్వానించి నాతో కరచాలనం చేసి రా బాధపడే అని దగ్గర తీసుకున్న ప్రతి ఎమ్మెల్యేకి ఎంపీకి చేశాను. ఉమ్, ఇప్పుడు మీరు అన్నమాట నిజంగా మీరు చాలా షార్ప్గా ఉన్నారండి. ఉమ్, నేను మధ్యాహ్నం విన్నాను నేను. ఆ, కేసీ చిన్ని గారికి ఈ మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డికి లింకులు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి అని అన్నారు హైదరాబాద్ నుంచి. నేను ఆశ్చర్యపోయా. నేను ఇదేదో గిట్టగా అంటున్నారని అన్నాను కానీ నాతో అన్నది కూడా కేసీ చిన్ని గారి కొలువులో పనిచేసే వ్యక్తి, ఉమ్, చిన్ని గారు ఆప్తుడే. ఓకే. ఒక మాట ఏంటంటే, ఇప్పుడు నాని గారు పని కట్టుకొని విమర్శలు చేస్తున్నాడా లేదా కావాలనే చేస్తున్న నిమిషాలు పక్కన పెడితే, చిన్ని గారు 4 కాలాల పాటు రాజకీయాల్లో ఉండాలనుకున్న వ్యక్తి అని. తొలిసారిగా ఆయన ఎంపీ అయ్యాడు భారీ మెజార్టీ. అంటే రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది. ఇలాంటి నిందలకి సక్రమంగా వంకర టింకర లేకుండా సమాధానం చెప్పాల్సిన బాధ్యత చిన్ని గారి మీద ఉంది, ఆ పార్టీ శ్రేణి మీద. నేను ఆ పార్టీలో లేను కాబట్టి ఈ అంశాల గురించి నాకు పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ ఏమవుతుందంటే,
ఈ అంశాల మీద మళ్ళీ చిన్ని గారు జీవితం ప్రజల నుంచి దూరం అవుతా ఉంటుంది. కాబట్టి ఆయన కూడా ఇవి చూసుకోవాలి. ఇప్పుడుగా మనం ఏం మాట్లాడాం, అమరావతి నిందల గురించి కదా మాట్లాడింది. వేస్తే వేసారులే నిందలు, పోదాంలే, అమరావతి మునిగిపోద్దంట. మునిగిపోతే మునిగిపోనండి, ఏంటి బాధ, అవును మునిగిపోద్ది అని అనలేదుగా మనం. అమరావతి ఒక సామాజిక వర్గాన్ని అంటే వైసీపీ వాళ్ళు అవును ఒక సామాజిక వర్గం వల్ల ఉండాలి ఏంటంట అని అనలేదుగా. ఎందుకంటే ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత చిన్ని గారి మీద ఉంది. తర్వాత మొన్న ఆ వర్షాలకు సంబంధించిన విశాఖపట్నం భూముల వ్యవహారం కూడా దాని మీద కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పట్టాభి గారు కూడా దాని మీద ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. నేను అనేది ఏంటంటే ఇవన్నీ వాస్తవాలా అవాస్తవాలా అనే జోలికి నేను పోను. ఎందుకంటే నా దగ్గర ఏ ఆధారాలు లేవు. మీరు అడుగుతున్నారు కాబట్టి, మీరు అడగటమే కాదు, ఒక ప్రచారం జరుగుతుంది కాబట్టి, అది మేము వింటున్నాం కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇలాంటి ప్రచారాలకి తప్పనిసరిగా కేసీఆర్ చిన్ని గారి యొక్క ఆఫీస్ నుంచి కానీ ఆయన అనుయాయుల నుంచి కానీ స్పష్టమైన వివరణ ఇచ్చి నివృత్తి చేయాలి. నివృత్తి చేయాలి ఏదేంటో ఎలా ఏంటి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏమన్నారు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డితో కూడా కేసీఆర్ చిన్ని గారికి సంబంధాలు ఉండే లెవెల్లో మీరు క్వశ్చన్ వేశారు నన్ను. ఇప్పుడు అది చాలా రాజకసి రాజకసిరెడ్డితో సంబంధం ఉంది. రాజకసిరెడ్డి దోచిన 2,000 కోట్లతో కలిపి వ్యాపారం చేశారంటే ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం ఉన్నట్టే కదా సార్. అంటే ఇది మనం అవును. అలా 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 మనం జస్టిఫై అలాగే చేస్తుంది ఉంది. కాదు, మనం జస్టిఫై చేస్తుంది అవును. కాదు, మనకి అవును సార్. వినపడుతున్న ఇన్ఫర్మేషన్ గురించి మనం అడగటమే. రాజకేశి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ముఖ్య అనుచరుడు కాబట్టి మద్యం బాధ్యత ఆయనకి అప్పచెప్పాడు. ఆయన విదేశాలకు తరలించిన డబ్బు కూడా 2,000 కోట్లు కాదు, 4,000 కోట్ల రూపాయలు. మొత్తం మధ్యలో జరిగిన కుంభకోణం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పడం 18,000 కోట్ల రూపాయలు. అంతకుముందు మనం చెప్పిందే 30,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు విచారణ పరం కూడా జరుగుతుంది. ఒక్కొక్క ఎలిక బయటకు వస్తుంది. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఆ రాజకసిరెడ్డితో మరి చిన్ని గారి లాంటి వాళ్ళకి ఆ, సంబంధాలు ఉంటాయి. అది ఏ సంబంధాలు, ఎలాంటి సంబంధాలు ఏంటో మనకు తెలియదు. ఉన్నాయి అనుకున్నప్పుడు అంటే ఆటోమేటిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వరకు అత్తేగా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. నేను ఏ సంబంధాలు ఉన్నాయి రాజకేశ్ రెడ్డి గారికి, ఉండయా లేవా, చిన్ని గారి పరిస్థితి ఏంటి, మాకు కూడా ఏంటంటే చిన్ని గారు పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థిగా ఎంపికైనప్పుడే మాకు పరిచయం. అంతకుముందు రాజకీయాల్లో మాకు ఎలాంటి పరిచయం లేదు. ఆయన కూడా వచ్చేవాడు కాదు, దూరంగానే ఉండేవాడు. ఏదో కేసీఆర్ని నాని గారి తమ్ముడుగానే ఉండేవాడు. కాబట్టి ఏదేమైనా ఈ ప్రచారానికి ఆదిలోనే చిన్ని గారి ఫుల్ స్టాప్ పెట్టాలండి. అంతవరకు మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నా దగ్గర లేని సమాచారాన్ని నేను కూడా విడమర్చి నేనేం చెప్పలేను. పైపించి నేను అంత లోతైన అధ్యయనం కూడా మేము సామాజిక ఉద్యమకారులం సార్ శ్రీకాంత్ గారి. విషయం ఏంటంటే వ్యక్తుల లోపాలు, వ్యక్తుల యొక్క వ్యవహారాలు మాకు తెలియటం చాలా తక్కువ. మేము ఏంటంటే సమాజంలో ఏదైనా సంఘటన జరిగింది, లేదా అమరావతిలో ఏదైనా సంఘటన జరిగింది, ఇంకో పలానా చోట ప్రాజెక్టు కట్టాలి, పలానా చోట రోడ్డు వేయాలి, పలానా అవినీతి జరిగింది, పలానా దాష్టీకం జరిగింది అంటే ఎక్కువగా వీటి మీద దృష్టి పెట్టే కోణంలోనే మా 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 ప్రయాణం ఉంటుంది. ఏదేమైనా సరే చిన్ని గారు కూడా ఈ నిందల నుంచి బయటపడాలంటే ఆయనే స్వయంగా స్పష్టంగా మీడియా ముఖంగా కూడా వీటన్నిటి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలా చేయగలిగితేనే ఆయన రాజకీయంగా కూడా ముందుకెళ్ళటానికి ఆస్కారం ఉంది. కాకపోతే ఒకటి చెప్పండి సార్, ఎందుకంటే కేసినేని చిన్ని గారి మీద విజయవాడలో కూడా చాలా మటుకు మట్టి దందాలు కానీ, ఇసుక దందాలు కానీ, మిగతా ఎవ్వరి మీద రానన్న ఆరోపణలు కేసినేని చిన్ని గారి మీద ఎందుకు వస్తున్నాయి? ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలోనో ఎక్కడో అడిగితే చిన్ని గారు అవన్నీ నేను చిన్న చిన్న వాటి గురించి నేనైతే కక్కుర్తి పడక్కర్లేదు, కానీ కష్టపడిన తెలుగుదేశం నాయకులకి వాళ్ళకి చెందాలన్నదే నా తాపత్రయం అన్నట్టు కూడా ఆయన చెప్పారనమాట. సో నిజంగా ఇలాంటి జరుగుతున్నాయా సార్? ఎందుకంటే ఎవరి మీద రానన్న ఆరోపణలు ఈయన మీద ఎందుకు వస్తున్నాయి అన్నది అర్థం కావట్లా. మాట ఏంటంటే నేను నేను ఉన్నా కూడా లేదు అని చెప్పినా కూడా మీరు నమ్మరు, లోకం కూడా నమ్మరులే. కానీ గత ఏడాది పరిపాలనలో కొంతమంది ఎమ్మెల్యేల మీద కొన్ని సంఘటనల మీద ఆరోపణలు ఉన్నమాట. నిన్న మొన్న తిరువురు గురించి నువ్వు నేను కూడా మాట్లాడాం. తిరువురు గురించి మాట్లాడాం, దిందులూరు గురించి మాట్లాడాం, ఇంకేదో ఒకటి రెండు సంఘటనలు, ఇద్దరు ముగ్గురు మంత్రుల గురించి కూడా మనం మాట్లాడాం. మీడియాలో కూడా వస్తున్నాయి. సాక్షాత్తు ఆ, మన అనుకునే ఆ రెండు దినపత్రికల్లో కూడా ప్రధాన వార్తలుగా వస్తుంది. మీకు రాధాకృష్ణ గారే తొలి పలుకులు రాస్తున్నారు. ఆరోపణలు వస్తున్న మాట యథార్థం, కానీ వాటిని సమీక్షించుకోగలగాలి. పార్టీ కూడా దాని మీద దృష్టి పెట్టాలి. ఆయన
మనకు వచ్చిన బాధ ఏంటి సార్? శ్రీకాంత్ గారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు కదా, కొంతమంది చిట్టా నా దగ్గర ఉంది, మీ పనితీరు బాగలేదు, ఈ పనితీరు మార్చుకోండి. ఆయనే సర్వే చేపిస్తున్నాడు కదా సార్, నువ్వు నేను అంటంలో ఏముంది? అందుకని అలాంటి తప్పిదాలు కనుక ఏదైనా జరిగితే మాత్రం సవరించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే పార్టీకి నష్టం అవుతుంది. చెట్టుకు చెదబడితే ఎవరికి నష్టం? చెదకు నష్టం కాదు, చెట్టుకు నష్టం. మీకు దాదాపుగా ఒక విషయం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన సాధారణంగా ఓడిపోయే వ్యక్తి కాదండి. ఆయన పార్టీలో ఉండే ఒకానొక దశలో ఉండే ఈ లక్షణాలే ఆ ఆ పార్టీని ఇబ్బంది పెడతా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఉమ్, కాండం గట్టిగా ఉండాలండి, కాండం గట్టిగా ఉండాలి, వేర్లు బాగుండాలి, ఆకులు బాగుండాలి, అప్పుడే పువ్వులు కానీ పుష్పాలు కానీ ఉంటాయి. ఇప్పుడు పోనీలు అని చెప్పేసి ఇప్పుడు ఆ తిరువూరు సంఘటన లాగా అన్ని కూడా మితవాదంతో వదిలేసి చూసి చూడనట్టుగా ఉంటే మాత్రం కొద్దిగా ఇబ్బందే. కానీ చంద్రబాబు నాయుడు ఒకటికి మూడు సార్లు సమావేశాలు పెట్టి మరీ గట్టిగా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందండి. చాలా మందిని కంట్రోల్ చేస్తున్నారు. కొన్ని కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నట్టున్నారు. మరి అన్ని కూడా చూడాలండి. ఏదేమైనా నేను ఒక మాట చెప్తాను సార్, ఒక ఎంపీ మీద ఒక ఎమ్మెల్యే మీద ఏదన్నా ఒక ఆరోపణ ఇస్తే తప్పనిసరిగా ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చేసి దాన్ని వివరణ ఇవ్వగలగాల్సి ఉండాలి. ఒకవేళ ఏదన్నా తెలియకుండా ఏదైనా పొరపాటు కనుక జరిగితే మాత్రం ఆ పొరపాటును సరిదిద్దుకోవాలి. డెఫినెట్గా సార్, చూద్దాం ఇది ఎక్కడ దాకా వెళ్తుందో దీన్ని. అలాగే చిన్ని గారు కూడా ఎలా జస్టిఫై చేసుకుంటారు, ఎందుకంటే చిన్ని గారి మీద విజయవాడ ప్రజలు కానీ ఆ ప్రాంతవాసులు కానీ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఈయన చాలా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తారు. అలాగే తెలుగుదేశం క్యాడర్ కూడా ఈయన ఆదుకున్నంత మిగతా వాళ్ళు ఎవరు ఆదుకోవట్లేదని చెప్పి కొంతమంది క్యాడర్ కూడా అంటా ఉన్నారు. సో ఏది ఎక్కడ దాకా వెళ్తుంది, ఆయన ఎలా క్లారిఫై చేసుకుంటారో ఎట్టో చూద్దాం సార్. థ్యాంక్ యూ.